సూర్యమంగళత్తమ్మా బగళాముఖి. అప్పుడు మన యొక్క జీవితంలో సుఖం, సంతోషం, సమృద్ధి కలగాలి. అవి శాశ్వతంగా నిలబడి కూడా ఉండాలి. అలా జరగాలంటే గనక దానికి సంబంధించిన మార్గం జ్యోతిష్యంలో మాత్రమే ఉంది. లేదంటే భగవద్గీత విన్నా, ఎటువంటి ఉపన్యాసాలు విన్నా కూడా, ఏ యజ్ఞంలో భాగం పంచుకున్నా ఇవన్నీ మీకు దొరకవు. మీరంతా వినే ఉంటారు కదా, శబరిమల. టీవీలో కూడా చూసే ఉంటారు, శబరిమలకెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయారు అని. మహాక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోతుంటారు. ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా. అది ఆ భగవంతుని ప్రాబ్లం కాదు. మీరు 48 రోజులు లేదా 108 రోజులు భయంకరంగా పూజలు, వ్రతాలు చేసే కోవెలకెళ్ళి వస్తూ ఉంటారు. ఆన్ ద వే పోయినట్టే. ఎందుకని? మీ ఆచార్యుల దగ్గరికి వెళ్లారు, ఆయన శబరిమల మాల మీ మెళ్ళో వేశాడు. మీరు దీక్షగా ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు. చిట్ట చివరికి మీరు వెళ్లి వస్తుండగా లేక వెళుతున్న దారిలోనే అంత అయిపోతుంది. ఎందుకని? ఇందుకోసమే మీరు జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల వద్దకు గనక వెళితే ఆయన మీకు చెప్తాడు, ఇప్పుడు మీకు ప్రయాణం చేసే యోగ్యత లేదు, మీరు అయ్యప్పని ఇంట్లోనే ఉంచి పూజించండి. లేక మాలధారణ చేశాక పక్కనే ఉన్న ఓ కోవిలకు వెళ్లి ఇరుముడి కట్టుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేయంటారు. ఒక మనిషికి వచ్చి మరణం అనేది టోటల్గా చెప్పాలి అంటే 101 విధాలుగా సంభవిస్తుందట. మరణం 101 విధానం అంటే యాక్సిడెంట్లో చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలా ఉరిపోసుకొని చావడం, గర్భస్రావాలు అంటే గర్భంలోనే మరణించడం, వ్యాధితో చనిపోవటం, పాము కాటుకు చనిపోవడం, ఇలా 101 విధాల మరణం సంభవిస్తుంది. ఈ 101 విధానాల మరణాలని 2గా డివైడ్ చేశారు. అందులో దాదాపుగా 100 మరణాలు అకాల మరణాలు, 1 మరణం కాల మరణం. ఈ అకాల మరణాలని తప్పించడం సాధ్యమవుతుంది, కాల మరణాన్ని తప్పించడం కుదరదు. వీటిని జాతకంలో గండమని చెప్తుంటారు కదా, ఈ వయసులో మీకు జాతకంలో గండం ఉంది అని. దీన్ని జాతకరీత్యా తెలుగులో గండం అంటారు, తమిళంలో కూడా గండమని పిలుస్తూ ఉంటారు. నీకు గండం ఉంది అని అంటే గనక అంటే ఆ సమయంలో మృత్యుయోగం ఉంది అని అర్థం. ఇటువంటి మృత్యుయోగాన్ని తప్పించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను అలా అనుకుని, అదే ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు, స్పీడ్గా వచ్చే రైలు ముందు ఎలా నిలబడితే ఏమవుతుంది? టక్ ముగిసిపోతుంది కదా. అదే అటువంటి సమయంలో ఎవరైనా పట్టుకుని మార్చుకోగలిగితే మరణం అదేమిటంటే విధిరీత్యానే మరణం అలాంటిదేం లేదు. ఏ సమయంలోనైనా స్వతహాగా మరణించే ఆ శక్తిని స్వయంగా ఈశ్వరుడే మనకు ప్రసాదించాడు. అంటే ఇటువంటివన్నీ అకాల మరణములు. అకాలంగా ఎవరైనా మృతి చెందితే తనకు కాలమరణం సంభవించే వరకు తన ఆత్మ ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక ఆచార్యుల వారు మీ దగ్గర, ఈ సమయంలో నీకు గండం ఉంది, నువ్వు ప్రయాణం చేయకు, దూరయాత్రలు అస్సలు చేయకు అంటే, ఆయన చెప్పిన దాన్ని విని మనం గనక ఆ ప్రయాణం అవాయిడ్ చేసి అంటే ఆ యాత్రకు పోకుండా ఉంటే ఆ గండం నుంచి తప్పించుకున్నట్టే. జ్యోతిష్య గ్రంథాలలోనూ పంచాంగాలలోనూ చెప్పేది ఒకటే, ఇటువంటి అకాల మృత్యుయోగములు, గండములు ఉన్న సమయములలో ఎటువంటి పనులు చేయకూడదు. వాహనములలో ప్రయాణాలు చేయకూడదు. అన్యుల గృహములకు అంటే ఇతరుల ఇళ్లకు అనవసరంగా వెళ్లకూడదు. జలాశయాల యందు పడవల్లో సంచరించకూడదు. వ్యోమ మార్గం ఆకాశంలో అంటే విమానంలో తిరగకూడదు. ఇలాంటివన్నీ చెప్పారు. ఎందుకు అనగా అటువంటి సమయంలో మనకు గనక ఏవైనా గండాలుంటే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. అప్పుడు ఇటువంటి ఆపదల నుంచి మనందర్నీ రక్షించాలి అంటే గనక జ్యోతిశాస్త్ర సహాయం తీసుకోకుండా ఏ ఆచార్యుడు రక్షించలేడు. అంటే మనకు నిత్య జీవితంలో అవసరమైన ఒకే ఒక శాస్త్రం ఈ జ్యోతిష్యం. దీనిని
మన కోసం చదువుకొని, మీకోసం చదువుకొని, మన అందరి కోసం చదువుకొని మన భవిష్యత్తు గురించి సింపుల్గా చిన్నదిగా ఒక టైం టేబుల్ కూడా రెడీ చేయొచ్చు. ఆ టైం టేబుల్ని ముందుంచుకొని ఏ సమయంలో ఏం చేయొచ్చు. ఉదాహరణకి మీ భర్త అంటాడు, ఇదిగో నేను వాహనం కొనబోతున్నాను, ఓ మంచి కారు కొనబోతున్నాను అంటాడు. దాంతో మీరు జాతకం చూసి వద్దంటే ఇప్పుడు మీకు సరిగ్గా లేదు, కావాలంటే మీరు ఒక జ్యోతిష్యుని అడిగి చూడండి, ఇప్పుడు మీరు ఇది చేయకూడదు అలా అని మీరు చెప్పొచ్చు. ఆ మాటకి మీ భర్త ఆ జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు నీకు సరిగ్గా లేదు అని. అప్పుడు మీకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది కదా. అప్పుడు మన జీవితానికి సంబంధించి ఏమంటారు, అది ఒక రేఖాచిత్రం, మ్యాప్. అదే ఈ జాతకం. దాని ద్వారా అసలు మనం ఏమేం చేయొచ్చు, ఏం చేస్తే ఈ జీవితంలో మనకి సుఖం సంతోషం లభిస్తాయి, అవి కూడా శాశ్వతంగా నిలబడతాయి. మనకు లభించిన సుఖ సంతోషాలు నశించిపోకూడదు, అవి శాశ్వతంగా ఉండాలి. మన జీవితంలో అన్నీ ఉండాలి, అవి నిలబడాలి, శాశ్వతం కావాలి, పలు తరాలు శాశ్వతం కావాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? మహారోగాలు వస్తాయి అంటే అవి రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? ఇవన్నీ జాతకం చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ వారు చిన్న చిన్న పిల్లలకి పోలియో వ్యాక్సిన్లు ఇస్తున్నారు కదా. ఎందుకని అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి వ్యాధి లేదు, కానీ రేపెప్పుడు అది రాకూడదు. టీకాలు అంటూ ఉంటారు కదా, చాలా వ్యాధులు రాకుండా టీకాలు వేస్తుంటారు. అదే విధంగా ఇది ఒక టీకా వంటిది. మీ జాతకంలో ఉంది. ప్రమాదాలను తప్పించవచ్చు, రుణబాధల్ని తప్పించవచ్చు, రోగాలను తప్పించవచ్చు, అపమృత్యు యోగాలను తప్పించవచ్చు. కానీ ఇవన్నీ కూడా తెలిసిన వారి దగ్గరికి వెళితేనే జరుగుతాయి, తెలియని వారి దగ్గరికి వెళితే జరగవు. దానికి అర్హత ఉన్నవాడు, ఎప్పుడూ కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి వాడు, మంచివాడు, అర్హత కలిగినటువంటి డాక్టర్ అయి ఉండాలి. అప్పుడే మనకు మంచి ఉపదేశం దొరుకుతుంది, చాలా మంచి ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. జై జగత్మాతా దేవి బగళాముఖి. నేను చెప్తున్నది మీకు అర్థం కావాలి, దాని గురించి మీకు థింక్ చేయగలిగే, ఆలోచించగలిగే అటువంటి శక్తిని ఆ మహాదేవి మీకు అందించాలి. ఎందుకు అంటే నాలో కొలువు తీరి ఉన్నది, మీలో కొలువు తీరి ఉన్నది సాక్షాత్తు ఆ పరాశక్తి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. అమావాస్య నాడు చేసేటువంటి శ్రీ బగళాముఖి శత్రు సంహార యాగం సరికొత్త పథాన్ని చూపుతుంది. పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీ బగళాముఖి సర్వాభిష్టం వరదాన మంత్రయాగం జన్మతః దోషాలను తొలగించి శుభమంగళ సిద్ధి, సర్వకార్య సిద్ధి, సకల యోగ సిద్ధి, మీ సకల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. శ్రీ శ్రీ సూర్య నంబూదరి స్వామివారి చిన్నతనంలోనే వారి గురువు నీవు రాబోవు కాలంలో శ్రీ బగళాముఖి దేవికి ఆలయం నిర్మింపచేస్తావని చెప్పిన వాక్కు ఇప్పుడు ప్రకృతి సౌందర్యాల నడుమ గోపురమై అలరారుతోంది. ఈ జన్మలోనూ రాబోవు జన్మలయందు అక్షయ పుణ్య ఫలము పొందుటకు పరాశక్తి దశమహావిద్య స్వరూపిణి అయిన శ్రీ బగళాముఖి దేవికి క్షేత్రం ఏర్పాటు చెయ్యు శుభకార్యమునందు చంద్రునికు నూలుపోగులా మా వంతు సహాయ సహకారాలు ఈ విధముగా అందిస్తున్నాం.